Welcome to V Power News. Bulletin ముందుగా headlines. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడొకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. VHI ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఎంపీ నాగరాజు చంద్రబాబుకి బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల మహిళా గృహంలో నిత్యావసర సరుకులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా పెద్ద పని ఉంటుంది. చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు నేను ఎప్పుడు రాలేదు. ఇన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అనుకున్నాం. అంతా జరుగుతుంది. భూమి మీద ఎన్ని సమస్యలు ఉంటుంది. చాలా పెద్ద పని ఉంటుంది. చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు నేను ఎప్పుడు రాలేదు. ఇన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అనుకున్నాం. అంతా జరుగుతుంది. భూమి మీద ఎన్ని సమస్యలు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు కర్నూలు పట్టణంలోనే వీరి యొక్క పరిస్థితి ఉందంటే అనాథలుగా మిగిలిపోయి వాళ్ళ పిల్లలున్నా కూడా కూతుర్లున్నా కూడా ఏ ఒక్కరు వీళ్ళకి ఆదరణ లేక ఈ వసతిగృహంలో నివాసం ఉంటున్నారు. అందులో భాగంగా వీళ్ళకు కొన్ని రోజుల పాటు వాళ్ళ భోజన సౌకర్యం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా మేము వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాక రాబోయే రోజుల్లో ఈ వసతి గృహంలో ఎంతమంది చేరినా కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా వీళ్ళకంతా హామీ ఇస్తున్నాను గట్టిగా. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిరోజు భోజన సౌకర్యానికి ఏమాత్రం లోటు లేకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు, వేరే స్టేట్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి వీరందరికీ ఈ జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు అడుగులో ఉన్నటువంటి మాలాంటి ఎంపీటీసీలను కూడా ఒక పెద్ద ఎంపీ స్థానానికి పంపించాలంటే ఆయన చేపట్టినటువంటి ఆదరణ మమ్మల్ని ఆయన ఏ విధంగా అక్కడ చేర్చుకున్నారు రాజకీయంగా. మేము కూడా ఈ పేద ప్రజలకు వీళ్ళ విషయంలో నా వంతు పాత్రగా ఖచ్చితంగా ఈ అనాథాశ్రమానికి తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా. ప్రతి ఒక్కరూ జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు P4 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పాలసీలో ప్రకారంగా మన పేదలను మన వంతు ప్రయత్నంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అందరూ ఆదుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆశిస్తున్నాను.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రథోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఆదివారం సాయంత్రం 58-60 డివిజన్లో రథోత్సవ సభ సన్నాహక సమావేశాలు జెండా పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ తో పాటు నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఉద్యమంలో జరిగిన సంఘటనలు, తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి పొందినటువంటి మరి దళిత బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, బీసీ బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, అదేవిధంగా మరి మైనార్టీ సోదరులు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి మరి పార్టీ శ్రేణులను ఆశీర్వదించడమే కాకుండా ఖచ్చితంగా మేము భారీ ఎత్తున వస్తామని చెప్పి గత 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అనేక వర్గాలందరూ కూడా మరి ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఈ సభ వైపు చూస్తున్నారు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమం స్ఫూర్తి ఉన్నదో ఆ తీరుగా మరి అందరిలో కనబడుతున్నది. ప్రత్యేకించి చెప్పాలంటే 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీ. ఏ తీరుగా ఉన్నదంటే 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉరకలేస్తాడో ఆ తీరుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టి అనేక మరి ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కేసీఆర్ గారి నాయకత్వం మరి వహిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని చూసేదానికి, వారి ప్రసంగాన్ని వినేదానికి లక్షలాది మందికి వస్తున్నారు. వచ్చేటువంటి ప్రజానికానికి కూడా మరి గులాబీ శ్రేణులు అన్ని రకాలుగా వసతులు అంటే వేసవిని దృష్టి పెట్టుకొని చల్లటి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, మరి దారి పొడవునా కూడా ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా బస్సుల రాకపోకలను నియంత్రించేదానికి, ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పండుగకు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. వాళ్ళందరూ కూడా రావాలి, మరి సభను విజయవంతం చేయాలని చెప్పి పేరు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని, సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజశేఖర్ అన్నారు. జంగమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులే రావా పెద్ద శనగామ గ్రామంలో ఇది డివిజన్ అయినా కూడా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జనగామకు సంబంధించిన భూముల త్యాగంతో 70 సంవత్సరాల ముందు బొగ్గు గనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు ఉన్నాయి. 70 సంవత్సరాల్లో దేశానికి వెలువరించే బొగ్గు ఇచ్చినా ఇక్కడ కొలువులు రాకపోవడం బాధాకరం. గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు. ఇప్పుడు చేద్దామంటేనేమో బొగ్గు బాయిలు ఖతమైపోతాం. కానీ అయిన వరకు సహాయం చేస్తూనే ఉంటాం. ఈరోజు ప్రభుత్వం రైతు కంట నీరు ఉండొద్దు, చిరునవ్వుతో ఉండాలి, రైతును ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు లోపు మాఫీ చేస్తే ఇక్కడ 107 మందికి రైతు రుణమాఫీ జరిగింది. జనగామ గ్రామంలో 85,59,085 రూపాయలు ఈ ఒక్క గ్రామానికే మాఫీ జరిగింది, జమ అయిపోయింది. అదే మాదిరిగా సన్నాలేసిన వాళ్ళకి 78 మందికి 32 లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికే వచ్చింది. రైతు భరోసా, రైతుకు సంబంధించిన ఆత్మీయ భరోసాతో పాటు ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించిన కల్లాలు ఇదే ఐకేపీ సెంటర్లో ఒక షెడ్ నిర్మాణం రైతుల సౌకర్యం కొరకి, తర్వాత సింగరేణి ఈ ప్రాంతాన్ని ఎప్పుడో గత పాలకులు చాలామంది దీన్ని దత్తత తీసుకున్నారు కానీ పూర్తిగా నిర్లక్ష్యం అయింది. ఈరోజు ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఈ గ్రామాన్ని పూర్తిగా ఒక శాసనసభ్యుడికి ఒక గ్రామం దత్తత కాదు, కాన్స్టిట్యున్సీ దత్తత. ఈ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే సమయం కార్యాచరణ చేపట్టాం. రోడ్ల విస్తరణ ప్రారంభమైంది, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అయినాయి, ఇంకా రోడ్లు డ్రైనేజీలతో పాటు అత్యద్భుతంగా త్రిలింగేశ్వరాలయం జైపూర్ మండల మిట్టపల్లి గ్రామంలో ఆదివారం రోజున సాయంత్రం జైపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక మీడియాతో మాట్లాడారు. చిన్న విన్నపం, ఇది వచ్చే ఎండాకాలం దయచేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, దయచేసి ఇప్పుడు వచ్చేటి కూడా రిజల్ట్స్ ఉంటాయి, దయచేసి పిల్లలు కూడా ఎవరు కూడా ఎలాంటి మాట్లాడకుండా సరే ఇవాళ ఒకవేళ ఓడిపోయినా కూడా వాళ్ళు రిజల్ట్ లో మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటాయి. దయచేసి ఇదొక్కటి గమనించి పిల్లలు కూడా కాపాడిన బాధ్యత మనపై అందరిపై ఉన్నది. అదేవిధంగా యువతను కూడా ఎలాంటి ఎంకరేజ్ చేయకుండా ఎలాంటి తప్పుదో గంజాయి గాని మద్యం గాని మరొకసారి అలాంటి చేయకుండా యువత మన ఇంట్లో పిల్లల్ని మంచిగా చదువుకున్నట్లయితే సార్ లెక్క ఎస్ఐలు కానీ డీసీపీలు కానీ డిఎస్పీలు కానీ ఉద్యోగాలు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మిట్టపల్లి ఇప్పటికే మొన్న ఇద్దరు కూడా విద్యార్థులు మోర్ల సాయి కిరణ్ కూడా ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ముదుడు గ్రామం చెందిన పిల్లగాడు కూడా శ్రావణ్ కూడా ఇద్దరు కూడా సార్ గారిని చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యువత కూడా అలాంటి యువతను స్ఫూర్తి తీర్చుకొని రేపు భవిష్యత్తు కూడా మీరు కార్యాచరణ తీసుకొని మంచిగా డెవలప్ కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చిన్న సత్కారం స్వీకరించవలసిన గౌరవ ఎస్ఐ గారిని కోరుతున్నాము. కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఫరూక్ అనే వ్యక్తికి సంబంధించిన కిరణ్ షాప్ నిన్న రాత్రి 8:50 సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ 50,000 రూపాయల నగదును 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఫరూక్ తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కూర్వ గోపాల, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ విశ్వ, పెద్ద తుమ్మలం మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కాసిం ఫీరా, కె నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూడా కిందికి ఎక్కడానికి లేదు, హైట్ లో ఉంది, అది ప్రాబ్లం. ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా ఎట్లా ఎక్కి. నా పేరు ఫారూక్. నేను పెద్ద తుమ్మడం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నిమిషాల నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ, డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి నా పేరు ఫారూక్. నేను పెద్ద తుమ్మడం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నిమిషాల నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ, డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దండపల్లి మండలంలోని మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున నాయని కన్నయ్య మృతికి కారణమైన వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ద్వారా శిక్షించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కూర్చొని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్కే అబ్దుల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడారు. కారణమైన వారిని శిక్షించాలని చెప్పి, నాయన కన్నయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈరోజు దండపల్లి మండలంలో ఉన్నటువంటి రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో ర్యాలీ తీసి ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆ చెండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే అగ్రవర్ణ కులాలు వేధింపులకు గురి చేసినాయో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం తెచ్చేటువంటి అన్ని పథకాలు ఆ కుటుంబానికి అందించాలి. వారి పిల్లలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక భరోసాని ఇచ్చి, ఒక మంచి విద్యను ఆ పిల్లలకు అందించాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకుంటే, అధికారులు సమస్య పరిష్కారం చేయకుంటే మాత్రం చెలో కలెక్టరేట్ కూడా పిలిపిస్తాం, చెలో ముట్టడి కూడా కలెక్టరేట్ చేస్తామని చెప్పి ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని, ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని, న్యాయం చేయాలి నాయన కన్నయ్య కుటుంబానికి, శిక్షించాలి నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సందర్శించాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని జిల్లా కలెక్టరు ఇవ్వాలి. నాయన కన్నయ్య భూమిని తిరిగి నాయన కన్నయ్యకు అప్పచెప్పాలి. దోచుకున్న నాయన కన్నయ్య భూమిని అప్పచెప్పాలి. అక్రమ పట్టా చేసుకున్న నాయన కన్నయ్య ఆదుకోవాలి. ఆదివాసీ గిరిజన పేదలను చర్యలు తీసుకోవాలి. నాయన కన్నయ్య మృతి కారణమైన వారిపై నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును.
నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. నాయన కన్నయ్య కుటుంబానికి శిక్షించాలి. నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని శిక్షించాలి. నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇవాళ దాదాపుగా 20 రోజుల కింద వేమనపల్లి గ్రామంలో అక్కడ ఒక కన్నయ్య అనే ఆదివాసిని చిత్రహింసల పాలు చేసి ఆయనను అనవసరంగా అఘోరమైన మాటలు తిట్టి ఇష్టం వచ్చిన మాటలు ఇంటి వాళ్ళని కూడా తిట్టి ఏదో రకరకంగా మాటలు మాట్లాడితే ఆయన బాధ భరించలేక మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన ఆదివాసి సంఘం తరపున అక్కడికి పోయి ఆ శవను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఉంచడం జరిగింది. అక్కడనే పోలీసు వాళ్ళు వచ్చి అది మేము ఒప్పిస్తామని 5 లక్షల డిమాండ్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అతని అట్రాసిటీ కేసు పెట్టాలంటే ఆ ఇంటిలందరూ పెట్టాలంటే ఆ ఒక్కనే అట్రాసిటీ కేసు చేసి జైలుకు పంపడం జరిగింది. ఇప్పటికైనా ఆ ఇంటి వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలి. ఆమెకు 5 ఎకరాల భూమి ఇప్పించాలి. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ఇవ్వాలని చెప్పి రామిగూడ మా ఆదివాసులందరూ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇది తప్పనిసరి ఆదివాసులందరూ దీని మీద సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో గోదర్కని ప్రధాన చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కొప్పుల ఈశ్వర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు 32వ డివిజన్ అధ్యక్షులు కడమండ శ్రీహరి, 28వ డివిజన్ అధ్యక్షులు కొండ సురేష్, 28వ డివిజన్ యూత్ అధ్యక్షులు పొయిల రవికుమార్, 30వ డివిజన్ సుంకరి మహేందర్, రొడ్డ సంపత్, టీబీజీకేఎస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 67 సంవత్సరాల తన జీవితంలో 50 సంవత్సరాలు ఒక పోరాటమే పరమావధిగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఈ జీవన ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా 50 సంవత్సరాల ప్రస్థానంగా ఈరోజు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఒక పుస్తకం ఆవిష్కరించబడింది ఇందాకనే. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ వ్యాల హరీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని చౌరస్తాలో విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొప్పుల ఈశ్వర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలకు సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హన్మకొండ జిల్లా కాజీపేట మిల్లత్ రాఫ్తా కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో కాజీపేట దర్గాలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీసీ ఎస్సీ ఎస్టీ సిక్కులు సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ నాయకులు, అన్ని కులాలకు చెందిన ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. Education is what we try to inculcate in the children is all are equal. And we are supposed to respect our religion, and we are supposed to బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుక పెట్టించి మోడీతోని సారి చెప్పించి చేసిన ఘనత మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుంది. అలాగే నాడు 2019-20 most thing I would be delivering this message to you all. We have elected such an MLA who stood with us when he was not on a position. At the time of NRC and CA, जब मुसलमानों के ऊपर मुसीबत आई, एक ही पार्टी ठहरी, वो पार्टी का नाम कांग्रेस पार्टी है.
डॉक्टर्स को अलग से, वकीलों को अलग से, लेक्चरर्स को अलग से, टीचर्स को अलग से बुला के स्टूडेंट्स के अंदर भी काम करे, कैंपस के अंदर भी काम करे, ताकि भ्राता ने वतन में भी जो गलतफहमियां प्रोपेगेंडा जो चला रहे हैं तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें। वक्त पे 5 चीज़ों पे कायम है। एक जो है सुना जैसा सज्जादों के पूर्विक जो ये ज़मीन वो सज्जादगाह उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करे। और जो है सुना ये इसको बोलते वक्फ यूज़र। हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है हम उसे बर्दाश्त नहीं करेंगे। जब तक कि हमारा इंसाफ और हमारा हक हम तक नहीं मिलेगा हम ये जिद्दोजहद जारी रखेंगे, जिसके लिए हम इंशाअल्लाह आने वाले दिनों में रैली भी निकालेंगे, हम सेमिनार्स भी निकालेंगे। अल्हम्दुलिल्लाह आज मिल्लत राब्ता कमेटी की तरफ से एक मशावरती इजलास रखा गया है जिसमें SC, ST, BC और क्रिश्चियन कम्युनिटी, आदिवासी कम्युनिटी और सभी मसालिक के उलमाए कराम, दानिश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए। अल्हम्दुलिल्लाह मिल्लत राब्ता कमेटी एक ऐसा प्लेटफार्म है जहां पर तमाम मसालिक के लोग, तमाम मसालिक के उलमाए कराम जिससे जुड़े हुए हैं। आज सबों की तादाद में कई लोग आए और आने के बाद बिल में क्या नक़ाइस हैं, कई लोगों को मालूम ये नहीं था कि वक्फ बिल में क्या है। लोग ये समझ रहे थे कि वक्फ बिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी, वो नहीं जानते थे। उसके ऊपर कई लोगों के तकारीर हुए, तबादुल ख्याल हुआ कि बिल में किस किस्म के नक़ाइस हैं, बिल हमारी मजहबी आज़ादी को कैसा कुचलने जा रहा है, ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है, उसके ताल्लुक़ से गुफ्तगू रही। और आइंदा जो भी एजिटेशन है हमारे साथ SC, BC। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.